Hey guys, welcome back. So ఈరోజు వీడియోలో మనం ఒక పవర్ఫుల్ బేస్ బ్లూటూత్ స్పీకర్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్నాము. సో అంతకన్నా ముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. సో నా పేరు మణిది, మీరు చూస్తున్నారు కీకీ తెలుగు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. First of all, I want to thank Blitzwolf for sending this product for review purpose. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్స్ చేసేసి బాక్స్ కంటెంట్స్ ఏంటో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు ద అన్బాక్సింగ్. సో మనకైతే బాక్స్ ప్యాకేజింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో బాక్స్ పెద్దగా ఉంది మనకి. ఇక్కడ పైన మనకి BWAS2 అని మోడల్ పేరు ఉంది అండ్ టాప్ రైట్లో మనకి Blitzwolf బ్రాండింగ్ కనబడుతుంది. అండ్ సైడ్స్కి అయితే మనకి ఏమీ లేదు, మీరు చూడొచ్చు సైడ్స్కి అసలు ఏమీ లేదు మనకి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, QR కోడ్, బార్ కోడ్ అండ్ సమ్ లేబులింగ్ అయితే ఉంది మనకి ఇక్కడ. సో ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి బాక్స్ కంటెంట్స్ ఏంటో చూద్దాం. సీల్స్ ఉన్నాయి, సీల్స్ తీసేసాను. సో మనకి ఓపెన్ చేయగానే పైన మనకి స్పీకర్ నీట్గా ప్యాకేజ్ కనపడుతుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో స్పీకర్ని బయటికి తీసేసి పక్కకు పెడితే మనకి లోపల ఒక వారంటీ కార్డ్ ఉంది, ఇది 18 months వారంటీతో వస్తుంది అని ఒక యూజర్ మాన్యువల్ ఉంది. అండ్ ఇంకొక బాక్స్లో మనకైతే ఫ్యూ కేబుల్స్ ఉన్నాయి. మైక్రో USB కేబుల్ ఉంది ఒకటి ఛార్జింగ్ చేసుకోవడానికి, అండ్ ఇంకొకటి మనకి ఆక్స్ కేబుల్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఒకసారి ఫిజికల్ ఓవర్వ్యూ ఎలా ఉందో చూద్దాం. సో మనం క్లోజర్గా చూసుకుంటే మనకి టాప్ లెఫ్ట్లో Blitzwolf బ్రాండింగ్ కనపడుతుంది అండ్ దాని పక్కనే మనకైతే LED ఇండికేటర్స్ ఉన్నాయి. సో ఎంత అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అనేది మన స్పీకర్లో ఉందో తెలుసుకోవడానికి. అండ్ రైట్ సైడ్లో మనకు అన్ని మీడియా కంట్రోలర్స్ అండ్ అన్ని బటన్స్ అయితే ఇక్కడే ఉన్నాయి మనకి. మోడ్ బటన్, పవర్ బటన్, వాల్యూమ్ బటన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఇది మొత్తం మెటాలిక్ గ్రిల్తో వస్తుంది, చాలా మంచిగా ఉంది, మెటాలిక్ ఫినిష్ అంతా ఉంది మనకిది. అండ్ ఇట్ సైడ్స్కి చూసుకుంటే మనకి ఇది బ్రస్ట్ అల్యూమినియంతో వస్తుంది విత్ చాంఫర్డ్ ఎడ్జెస్. సో చాలా బాగుంది బిల్డ్ పరంగా, చాలా ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది. సైడ్స్కి ఇలా మనకి బ్రస్ట్ అల్యూమినియంతో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకైతే రబ్బర్ ప్యాడింగ్ ఉంది. సో మనకి మంచిగా ప్లేస్ చేసినప్పుడు అటు ఇటు మూవ్ అవ్వకుండా మంచిగా వీలైతే ఇచ్చారు. అండ్ మిగతా బాడీ మనకి పాలీకార్బోనేట్ మెటీరియల్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి అన్ని పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి DC 18V పోర్ట్ ఒకటి ఉంది, మైక్రో USB పోర్ట్ ఉంది, ఆక్స్ పోర్ట్ ఉంది, అండ్ మైక్రో SD కార్డ్ ఇన్సర్ట్ చేయడానికి పోర్ట్ ఉంది, అండ్ ఇంకొకటి రీసెట్ చేయడానికి ఒక చిన్న హోల్ అయితే ఉంది. ఓవరాల్గా మనకి ఫిజికల్ ఓవర్వ్యూ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది మనకి. ఇది చాలా స్టడీగా ఉంది, వెయిట్ కూడా చాలా ఉంది, అబౌట్ 1 kg అయితే ఉంటుంది. సో దట్స్ అబౌట్ ది ఫిజికల్ ఓవర్వ్యూ. సో గైస్ ఇప్పుడు మనం కనెక్టివిటీ గురించి మాట్లాడుకుందాం. సో ఈ బ్లూటూత్ స్పీకర్ అయితే మనకి బ్లూటూత్ వర్షన్ 4.2తో వస్తుంది. సో మనకి అప్ టు 10 meters వరకు ఎలాంటి డిస్కనెక్షన్ లేకుండా కనెక్టివిటీని ప్రొవైడ్ చేస్తుంది. సో మనకి బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ని 2 seconds వరకు ప్రెస్ చేసి హోల్డ్ చేయండి, మీకు అక్కడ బ్లూ LED ఇండికేటర్ అనేది బ్లింక్ అవుతుంది. సో నెక్స్ట్ మీ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసేసి పేర్ న్యూ డివైస్ మీద క్లిక్ చేసి మనకి బ్లూటూత్ స్పీకర్ చూపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత కనెక్టింగ్ అని ఇస్తుంది, అక్కడ పేర్ అని అడుగుతుంది, సింపుల్గా పేర్ పైన క్లిక్ చేయండి. సో వన్స్ పేర్ అయిన తర్వాత మనకి ఏదైతే బ్లింక్ అవుతున్న బ్లూ LED ఇండికేటర్ ఉందో అది బ్లింక్ అవ్వడం ఆగిపోతుంది. సో అండ్ మనకి ఇందులో డిఫరెంట్ కనెక్టివిటీ మోడ్స్ ఉన్నాయి. మీరు మైక్రో SD కార్డ్ని యూజ్ చేయొచ్చు, లేదంటే ఆక్స్ని కూడా యూజ్ చేయొచ్చు. సో మీరు మోడ్స్ మధ్యలో షిఫ్ట్ అవ్వాలంటే మనకి సపరేట్గా మోడ్ బటన్ అయితే ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసి మీరు డిఫరెంట్ మోడ్స్ మధ్యలో షిఫ్ట్ అవ్వచ్చు. సో దట్స్ అబౌట్ ది కనెక్టివిటీ. సో గైస్ మీకు ఈ స్పీకర్ గురించి స్పెసిఫికేషన్స్ కావాలంటే ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను. సో ఒకసారి స్పెక్స్ గురించి ఇక్కడ మీరు చూడండి. సో దట్స్ అబౌట్ ది స్పెక్స్. సో గైస్ ఇప్పుడైతే ఈ బ్లూటూత్ స్పీకర్ నుంచి ఒక ఆడియో శాంపుల్ ప్లే చేస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. పర్ఫెక్ట్గా ఐడియా రాదు, బట్ ఒక జస్ట్ తెలుస్తుంది ఎలా ఉందనేది. సో ఇప్పుడు వినండి. సో గైస్ ఇప్పుడు మనము Blitzwolf BWAS2 స్పీకర్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ ఉన్న కంట్రోల్స్ అన్నీ కూడా చెప్తాను. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వేరియస్ బటన్స్ అయితే కనపడుతున్నాయి. ఇందులో మనకి పవర్ బటన్ ఏదైతే ఉందో స్పీకర్ని టర్న్ ఆన్ చేయడానికి కోసం, పవర్ ఆఫ్ చేయడానికి కోసం. సో సింపుల్గా మీరు 2 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు పవర్ ఆన్ అయిపోయి డైరెక్ట్గా పేరింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. పవర్ ఆఫ్ చేయాలంటే మళ్ళీ 2 seconds ప్రెస్ చేయండి. మనకి ఇక్కడ వాయిస్ ప్రాంప్ట్ కూడా వస్తుంటుంది అండ్ సౌండ్స్ కూడా వస్తాయి మనకి టర్న్ ఆన్ అయినప్పుడు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక LED ఇండికేటర్ అయితే ఉంది. సో ఈ LED ఇండికేటర్ అనేది వేరియస్ మోడ్స్లో ఉన్నప్పుడు వేరియస్ కలర్స్ అయితే వస్తాయి మనకి. అండ్ బ్లూటూత్ ఇక్కడ నెక్స్ట్ మోడ్ బటన్ ఉంది. సో మనకి ఈ మోడ్ బటన్ ఏంటంటే డిఫరెంట్ మోడ్స్ మధ్యలో స్విచ్ అవ్వడానికి కోసం ఇది మోడ్ బటన్ అనమాట. మనకి బ్లూటూత్ మోడ్ ఉంది, ఆక్స్ మోడ్ ఉంది, అండ్ ఈవెన్ మనకి మైక్రో SD కార్డ్ కూడా ఉంది. సో సింపుల్గా దీన్ని ప్రెస్ చేసి 2 seconds వరకు హోల్డ్ చేస్తే మనకి వేరియస్ మోడ్స్ మధ్యలో స్విచ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కాల్ ఆన్సర్ బటన్ అయితే ఉంది. సో ఈ స్పీకర్ తోటి మీరు కాల్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు అండ్ రిజెక్ట్ చేయొచ్చు. సింపుల్గా సింగిల్ ప్రెస్ లేకపోతే ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే మీరు కాల్ని ఎండ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ప్లే పాస్ బటన్ ఉంది.
సో ఈ ప్లే పాస్ బటన్ యూస్ చేసి మీరు మ్యూజిక్ని ప్లే చేయొచ్చు, పాజ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఏంటంటే మీరు ఆల్రెడీ ఒక డివైస్కి కనెక్ట్ అయ్యి పేరింగ్ మోడ్లోకి వెళ్ళాలంటే ఈ బటన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే మీరు పేరింగ్ మోడ్లోకి వెళ్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి మనకి. సో ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్స్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి. ఎట్ ది సేమ్ టైం మీరు వాల్యూమ్ ప్లస్ బటన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే అది నెక్స్ట్ సాంగ్ వెళ్తుంది. ప్రీవియస్ సాంగ్కి వెళ్ళాలంటే వాల్యూమ్ మైనస్ బటన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే ప్రీవియస్ సాంగ్కి వెళ్తుంది. సో ఇది ఇన్ డీటెయిల్గా కంట్రోల్స్ గురించి. అండ్ దెన్ ఇప్పుడు మనము మైక్రోఫోన్ గురించి మాట్లాడుకుందాం. సో ఇందులో మనకైతే మైక్రోఫోన్ బిల్ట్ ఇన్ ఉంది. సో కాల్స్ కూడా మాట్లాడాను నేను. సో కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకి. బ్లూటూత్ స్పీకర్ అనేది కొంచెం దూరంలో ఉన్నప్పుడు కూడా మనకి వాయిస్ని అయితే బాగానే పిక్ చేస్తుంది, పర్లేదు, క్వాలిటీ కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో 5200 mAh హ్యూజ్ బ్యాటరీ అయితే ఉంది. సో మనకి ఈ స్పీకర్ని ఛార్జ్ చేయడానికి నాకు యూజింగ్ మైక్రో USB కేబుల్ అయితే నాకు అరౌండ్ 4.5 hours పట్టింది. 4 hours to 4.5 hours అయితే పట్టింది. సో ఇక్కడ మనకి ఇంకొకటి ఎక్స్ట్రా పోర్ట్ కూడా ఉంది. సో ఇది DC 18V అడాప్టర్ యూస్ చేసి ఛార్జ్ చేస్తే వీళ్ళు 2.5 hours ఛార్జ్ అవుతుందని అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. బట్ నా దగ్గర ఆ అడాప్టర్ లేకుండే, సో నేను నార్మల్గా ఛార్జ్ చేశాను, నాకు 4.5 hours పట్టింది. సో బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి మనకి ఇది ఫుల్ వాల్యూమ్లో 3 hours మాత్రమే వస్తుంది. సో అదొక డిసప్పాయింటింగ్ థింగ్ అని చెప్పాలి. మైనస్ థింగ్ అయితే బ్యాటరీ లైఫే. సో మ్యాక్సిమం వాల్యూమ్లో ఉంటే ఎట్ ద మ్యాక్స్ 3 hours or 3.5 hours వరకే మనకైతే వస్తుంది. అండ్ నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ. సో ఇది మెయిన్ థింగ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇందులో ఏంటంటే ఇక్కడ కింద ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాలో మనకి 2 5W మిడ్ ట్రేబుల్ డ్రైవర్స్ ఉన్నాయి. అండ్ సపరేట్గా డెడికేటెడ్ 30W బేస్ డ్రైవర్ అనేది ఉంది. సో అందుకోసమే ఇక్కడ మనకి బేస్ అనేది చాలా పంచిగా ఉంది. నాకు తెలిసినంత వరకు చాలా హెవీగా ప్రొడ్యూస్ చేస్తుంది బేస్ అయితే ఇది. మీరు ఈ స్పీకర్ని ఏదైనా టేబుల్ పైన పెడితే ఆ టేబుల్ అనేది వైబ్రేట్ అవుతుంది. సో అంత హెవీగా అయితే బేస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సిన్స్ ఇందులో డెడికేటెడ్ బేస్ డ్రైవర్ ఉంది, అది కూడా 30W. అండ్ టోటల్ మనకి సౌండ్ అవుట్పుట్ వచ్చేసి 40W ప్రొవైడ్ చేస్తుంది ఇది. సో ఇక్కడ మనకి బేస్ అయితే సూపర్గా ఉంది. అండ్ నెక్స్ట్ వోకల్స్ అండ్ మిడ్ టోన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి వోకల్స్ చాలా క్లియర్ అండ్ క్రిస్ప్గా ఉన్నాయి. అండ్ ఈవెన్ మనకి ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ కూడా బాగానే ప్రొడ్యూస్ చేయగలుగుతుంది మనకి ఈ స్పీకర్ అయితే. అండ్ మనకి ట్రెబుల్ కూడా చాలా సిల్కీ స్మూత్ ఉంది. మనకి ట్రెబుల్ కూడా చాలా హార్ష్గా అయితే నాకు ఎప్పుడు అనిపించలేదు. నేను చాలా సాంగ్స్ విన్నాను, నాకు తెలిసి ఇది అట్లీస్ట్ ఒక 10 days నుంచి ఈ స్పీకర్ని యూస్ చేస్తున్నాను, డిఫరెంట్ సాంగ్స్ విన్నాను. సో ఆడియో క్వాలిటీ బాగానే ఉంది మనకి డిస్టార్షన్ కూడా పెద్దగా లేదు ఇందులో. నేను హై వాల్యూమ్స్లో కూడా విన్నప్పుడు నాకైతే ఎలాంటి డిస్టార్షన్ ఈ స్పీకర్లో అనిపించలేదు. అండ్ మెయిన్గా అయితే సౌండ్ క్వాలిటీ చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. సో మనకి ప్రైస్కి వన్ ఆఫ్ ది బెస్ట్ బ్లూటూత్ స్పీకర్ అని చెప్పొచ్చు. మనకి ఇది అరౌండ్ 5000 ఆ ప్రైస్ రేంజ్లో వస్తుందన్నమాట. అంటే ఫ్లక్చువేట్ అవుతుంటుంది ప్రైస్ అనేది. సో ఇది అరౌండ్ 5000 రూపీస్కి మనకు అవైలబుల్ ఉంటుంది. సో నాకు తెలిసి ఈ ప్రైస్కి వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్ బ్లూటూత్ స్పీకర్ అవుతుంది. అండ్ మనకి ఇందులో నుంచి వచ్చే సౌండ్ అనేది ఈజీగా ఒక లార్జ్ రూమ్ ఫిల్ అయిపోతుంది. మీరు పార్టీస్ కోసం కూడా యూస్ చేయొచ్చు, సిన్స్ ఇది 40W అవుట్పుట్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో గైజ్ మెయిన్గా అది. సో కాన్ అంటే నాకు తెలిసినంత వరకు బ్యాటరీ లైఫ్ ఒకటే ఇందులో, మిగతా అంతా కూడా బాగుంది. మనకి యూనిక్ డిజైన్ ఉంది. అండ్ ఈవెన్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సాలిడ్గా ఉంది, చాలా వెయిట్ ఉంది మనకి ఇది. సో ఓవరాల్గా ఇదే మెయిన్గా నాకు ఈ స్పీకర్ గురించి నచ్చింది. సో గైస్ మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గురించి ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీరు ఈ బ్లూటూత్ స్పీకర్ గురించి కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నేనైతే బై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి ఇది కొనవచ్చు. మనకి ఇది బ్యాంగ్వుడ్లో అవైలబుల్ ఉంటుంది. సో ప్రైస్ అనేది అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతుంది, బట్ అరౌండ్ 5000 రూపీస్లో మీకు ఇది దొరుకుతుంది. సో గైస్ దట్స్ అబౌట్ ది BW AS2 అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ టాక్ టు యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.